కేరళ గవర్నర్ వచ్చేసరికి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారండి. ఇంకా కేరళ సీఎం వచ్చేసరికి పినరాయి విజయన్ గారు. ఈయన సిపిఐ మార్క్సిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి. అయితే కేరళని రూల్ చేస్తున్నది వచ్చేసరికి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలియన్స్ అనమాట. ఇందులో సిపిఐఎం మెయిన్ మెంబరు. అయితే కేరళ గవర్నర్ గారు న్యూస్లో రీసెంట్గా ఎందుకున్నారంటే ఆయన అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా స్పీచ్ ఇస్తారు కదండి, గవర్నర్ స్పీచ్. ఆ స్పీచ్లో కేరళ గవర్నమెంట్ ఇచ్చిన స్పీచ్లో మొత్తం కంప్లీట్గా చదవకుండా ఆయన ఒక పేరానైతే చదవలేదంట. దానికి నిరసన తెలిపారు పినరాయి విజయన్ గారు. ఇంకా తమిళనాడు గవర్నర్ వచ్చేసరికి ఆర్ఎన్ రవి అండి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఈయన డిఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. అయితే తమిళనాడు గవర్నర్ అయినటువంటి రవి గారు అసెంబ్లీ సమావేశాలను అయితే బహిష్కరించారన్నమాట. అందువల్ల రీసెంట్గా ఈ ఇద్దరు గవర్నర్లు న్యూస్లో ఉన్నారు. రాష్ట్ర గవర్నర్కు ఇంకా రాష్ట్ర రూలింగ్ పార్టీకి మధ్యలో ఇలా విభేదాలు ఉండడం ఎప్పటి నుంచో కామనే అండి. ఇంకా సెకండ్ బిట్, నవంబర్ 19న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అయితే జరుపుకుంటాయి. ఈసారి థీమ్ వచ్చేసరికి సెలబ్రేటింగ్ మెన్ అండ్ బాయ్స్. ఇంకా థర్డ్ బిట్, హార్న్బిల్ ఫెస్టివల్ 2025 అండి. ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్ అండి. నాగాలాండ్ నిర్వహిస్తుంది. ఈసారి భాగస్వామ్య దేశాలుగా స్విట్జర్లాండ్, ఐర్లాండ్ని అయితే పిలిచారు. నాలుగోది సైనా నెహ్వాల్ గారండి. ఈమె రిటైర్మెంట్ని అయితే ప్రకటించారు. 2012లో లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని అయితే గెలిచారు. ఇలా ఒలింపిక్స్లో ఒక మెడల్ని గెలిచిన మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ షట్లర్. ఇంకా 2010లో ఖేల్ రత్న అవార్డుని అయితే గెలుచుకున్నారు.